హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ వీడియోలో 5 జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాము. ఇది బీఈ, బీటెక్, బీసీఏ, బీఎస్సీ, ఎనీ గ్రాడ్యుయేట్, ఎంబీఏ వాళ్ళకి కూడా ఉంది. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి 5ని. సో వెంటనే వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్తో అప్లై చేసుకోండి. సో నా నుంచి వచ్చేసరికి ఇంకో రిక్వెస్ట్ ఉంది. సో ఈరోజు మనకి December 30 మన ఎఫ్ఎల్ఎంకి ఇన్స్టాగ్రామ్లో 992K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇంకా December 31లోగా మనము ఒక 8K ఫాలోవర్స్ని తెచ్చుకుంటే మనకి 1 మిలియన్ అనే ట్రేడ్ మార్క్ అనేది వస్తుంది అనమాట. January 1కి కొత్త సంవత్సరం 1 మిలియన్ మైల్ స్టోన్తో రీచ్ అవుతున్నట్టు ఉంటుంది. సో దానికి మీ సపోర్ట్ కావాలి. సో మనకు ఆల్రెడీ 3 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. సో మీరందరూ అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా మనిషి ఒక ఫాలోవర్ని తెచ్చినా కానీ మనం ఆ టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతాము. సో 1 మిలియన్ January 1కి తెస్తున్నాము. మాకు మీ మీద గిఫ్ట్ ఇస్తున్నాం బ్రో మీకు యాజ్ అ ఫాలోవర్గా. మరి మీ నుంచి మాకు రిటర్న్ గిఫ్ట్ కానీ పార్టీ కానీ ఏమైనా ఉందా అంటే 1 మిలియన్కి మనం ఒక దగ్గర తీసుకెళ్ళి పార్టీ ఇవ్వలేం. కాబట్టి పార్టీ కంటే మీ అందరికీ హెల్ప్ అయ్యేది, మీ కెరీర్కి హెల్ప్ అయ్యేది జాబ్ కాబట్టి, మీ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఆ జాబ్ అనేది కూడా సర్వీస్ బేస్డ్ కాదు. సర్వీస్ బేస్డ్కి ఆల్రెడీ మనం కంటెంట్ ఇస్తున్నాము యూట్యూబ్లో కానీ ఇన్స్టా పేజ్లో కానీ. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు ఎలా క్రాక్ చేయాలని చెప్పేసి ఒక మాస్టర్ సెషన్, ఒక వెబినార్ అనేది మీకు రియల్ టైం ఎక్స్పర్ట్తో మీకు ఇప్పిస్తాం. అది కూడా ఫ్రీగా. ఓకే, మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ, సో మీకు ఆ ఫామ్ కానీ లేకపోతే ఏ డీటెయిల్స్ ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి మొత్తం అప్డేట్ ఇస్తాము. సో ఓన్లీ ద థింగ్ ఈజ్ మనం 1 మిలియన్ క్రాక్ చేసినట్లయితే December 31కి ఇంక 1 డేనే ఉంది, ఈజీగా కొట్టచ్చు మనకున్న ఫాలోవర్ బేస్తోనే. బట్ మీ సపోర్ట్ కొంచెం కావాలా పుష్ కోసం. సో అది తెచ్చినట్లయితే నేను మా టీంకి స్పెషల్గా రిక్వెస్ట్ చేశాను, నేను మా వాళ్ళ కోసం నాకు ఇది కావాలి, సో వాళ్ళు మనకి ఇది చేస్తారని చెప్పేసి. సో అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఎలా క్రాక్ చేయాలని చెప్పేసి. అలానే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ క్రాక్ చేయడానికి ఒక మాస్టర్ సెషన్తో పాటు మనం ఎఫ్ఎల్ఎం ఇన్స్టా పేజ్లో కంటెంట్ వేయడం మొదలు పెడతాం. ఇప్పటి వరకు మనం సర్వీస్ బేస్డ్ కోసమే చెప్పాం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ, హెచ్ఆర్ క్వశ్చన్స్ కానీ, టీఆర్ క్వశ్చన్స్ కానీ, జాబ్ అప్డేట్స్ కానీ. సో ఇక్కడ నుంచి ప్రొడక్ట్ బేస్డ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా మీకు హెల్ప్ కూడా అవుతుంది. కోర్స్ ఫాలో కావడం వల్ల ఎప్పటి వరకు ఇక్కడ దాకా వచ్చామంటే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసుకొని, మీ సర్కిల్లో మీరు షేర్ చేసుకుని మౌత్ పబ్లిసిటీ అవ్వడం వల్లే మనం ఇక్కడ దాకా వచ్చాం. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ఈ మైల్ స్టోన్ మనం క్రాక్ చేసినట్లయితే ఇది మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సో అది మ్యాటరు. సో మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫ్రంట్ లైన్స్ మీడియాని సెట్ చేసినా కానీ పేజ్ కనిపిస్తుంది. లేదు అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్ లింక్ ఉంటుంది. యూ గైస్ కెన్ చెక్ అండ్ ఫాలో దట్. థ్యాంక్ యూ ఫర్ దట్. సో మన జాబ్ ఆపర్చునిటీకి వచ్చేసరికి ఎస్ టెక్నాలజీస్. ఎస్, మీరు విన్నది కరెక్టే. కేజీఎఫ్ గుర్తొచ్చిందా? యా, ఎస్ టెక్నాలజీస్ అనేది ట్రైనీ కన్సల్టెంట్ ఎస్ఏపీ అనే రోల్కి హైర్ చేసుకుంటున్నారు. ఓకే, ఇది మీరు మొత్తం చూసినట్లయితే మీకు ఒక పైథాన్ ఫుల్ స్టాక్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కరెక్ట్గా సెట్ అయ్యిద్ది. ఎందుకంటే నాలెడ్జ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్లో ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్, డేటా టైపింగ్, ప్రోటోటైప్, ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జావా స్క్రిప్ట్ టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి Node.js, CSS, React, Ember Vue అన్నీ కాకపోయినా ఫ్రంట్ ఎండ్లో ఉంటాయి కాబట్టి ఐడియా ఉంటుంది. మళ్ళీ అక్కడ ప్లస్ అయింది పైథాన్ ఫుల్ స్టాక్ వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ చూడండి వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ పైథాన్ డెవలపర్ అన్నారు. మళ్ళీ ఇక్కడ ఫ్రేమ్వర్క్స్ కూడా చూడండి, జాంగో కానీ, ఫ్లాస్క్ కానీ, పిరమిడ్ కానీ. పైథాన్ డెవలపర్కి పక్కా జాంగో కానీ, ఫ్లాస్క్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వచ్చింది. ఓకే, జావా స్క్రిప్ట్ HTML5 ఐడియా ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటుంది, ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్ ఒకసారి చూడండి ఏంటి అనేది. ఓకే, ఇది బేసికల్లీ చూస్తున్నట్లయితే ఒక పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరైతే ఉంటాడో వాడికి ఇది బాగా సెట్ అయ్యిద్ది. ఫ్రెషర్స్ అప్లై చేయండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయండి. పర్టికులర్గా ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ అని మెన్షన్ చేయలేదు, కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ పైథాన్ డెవలపర్ ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ట్రై చేయండి, తప్పేం లేదు. సో ఫ్రెషర్స్ 23, 22, 21 బ్యాచ్ అందరూ ట్రై చేయండి. కుదిరితే 24 వాళ్ళు కూడా అప్లై చేయండి. ఓకే, ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి అమెజాన్ అనేది హైరింగ్ టీమ్ లీడ్ ఇంటర్న్. ఓకే, ఇంటర్న్షిప్కి ఇది గ్రాడ్యుయేషన్ MBA డిజైరబుల్. సో MBA ఎవరైతే చేశారో వాళ్ళకి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్తున్నాను. ఓకే, మిగతా వాళ్ళు కూడా అప్లై చేయండి, గ్రాడ్యుయేషన్ అన్నారు కాబట్టి. MBA అయితే కొంచెం మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అంతకుమించి ఇంకేం లేదు. పీపుల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ టీమ్ ఇస్ హైలీ డిజైరబుల్. ఎందుకంటే లీడ్ ఇంటర్న్ కాబట్టి హ్యాండిల్ చేయాలి కోర్స్ టీమ్ని. జనరల్గా మనకు ఒక వర్క్ ఇస్తే మనం వర్క్ చేసుకోవడం ఈజీ, కానీ టీమ్ని హ్యాండిల్ చేయడం కష్టం. మనం సరదాగా మేనేజర్ అన్ని పనులు చెప్తే డెట్ చేయడం అనుకుంటాం, కానీ మనకంటే మేనేజర్కి ఎందుకు ఎక్కువ శాలరీ ఉంటుందంటే పక్కనోడి చేత పని చేయించుకోవడం కష్టం. ఓకే, ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ లైవ్ ఆపరేషన్స్ ప్రిఫర్డ్, వేరియస్ డెసిషన్ హ్యావ్ టు బి టేకెన్ ఆన్ ది స్పాట్ అండ్ యాక్షన్స్ నీడ్ టు బి ఇనిషియేటెడ్ రైట్ అవే.
సో లైవ్ ఆపరేషన్స్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది అక్కడ. ఆ సిచ్యువేషన్ బట్టి మనము డైనమిక్గా డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నాడు. నాలెడ్జ్ ఆఫ్ సిటీ టోపోగ్రఫీ అండ్ రోడ్ నెట్వర్క్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెలివరీ ఆపరేషన్స్ ఈజ్ డిజైరబుల్. సో ఇవి చూసుకోండి, ఇవి కూడా చూసుకొని మీ రెజ్యూమే దీన్ని తగ్గట్టు చేంజ్ చేసుకొని అప్లై చేయండి. ఓకే. నెక్స్ట్ ఎపిక్యూ ఈజ్ హైరింగ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇది అమెజాన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ అప్లై చేయండి. 24, 23, 22, 21 అందరూ అప్లై చేసేయండి. అప్లై చేయడానికి 5 minutes జాబ్ వస్తే హ్యాపీ. నెక్స్ట్ ఇది 0 to 3 years ఎక్స్పీరియన్స్ బీఈ బీటెక్ వాళ్ళకి విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలవెంట్ బ్యాక్గ్రౌండ్. ఓకే. పీజీ డిప్లొమా ఫ్రమ్ సీడాక్ ఈజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నారు. ఎస్క్యూఎల్ ఆర్డీబీఎంఎస్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్పి అంటున్నారు. సో అఫ్కోర్స్ మనం ఫ్రెషర్కి చెప్తూ ఉంటాం ఎస్క్యూఎల్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి. షుడ్ హ్యావ్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. అంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు రావాలి, జావా, పైథాన్, C++ ఏదో ఒకటి. నో హౌ ఆన్ ఏఐఎంఎల్ ఈజ్ ఎ బిగ్ ప్లస్. చూసారా, ఏఐఎంఎల్ కోసం మీకు ఐడియా ఉండడం వల్ల అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నారు. అంటే మీ రెజ్యూమ్లో ఏఐఎంఎల్ అనేది యాడ్ చేసి ఉంటే స్కిల్ నా రెజ్యూమ్లో లేకుండా ఉంటే మీకు ప్రిఫరెన్స్ వస్తుంది అనమాట మన ఇద్దరు రెజ్యూమ్ సబ్మిట్ చేయడం వల్ల. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. నెక్స్ట్ త్రూఅవుట్ అండర్స్టాండింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ థియరీ. సెల్ఫ్ స్టార్టర్ క్యాపబుల్ ఆఫ్ వర్కింగ్ ఆన్ స్మాల్ టీమ్స్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్. ఓకే. స్మాల్ టీమ్ అంటున్నానంటే ఇది మైట్ బి స్టార్టప్. నేనైతే స్టార్టప్ అని అనుకుంటున్నాను, ఒకసారి లింక్డ్ఇన్లో చెక్ చేయండి. సో ఇది మంచి ఆపర్చునిటీ బీఈ బీటెక్ వాళ్ళకి. 0 to 3 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు. స్కిల్స్ కూడా చూసుకోండి, అప్డేట్ చేసుకోండి. 24, 22, 23, 21 అందరూ అప్లై చేయండి. 20 బ్యాచ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అప్ టు 3 years కదా. మీకు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఓకే. చూసుకొని అప్లై చేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మనం పెడతాం. జిక్స్వేర్ ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ రోల్కి హైర్ చేసుకుంటున్నారు. యూ షుడ్ బి అట్లీస్ట్ గ్రాడ్యుయేట్ బీఈ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ సచ్ as కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, బీఈ బీటెక్ ఎంసీఏ. బీఈ బీటెక్ ఎంసీఏ వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. మినిమం 85% ఉండాలంట, గట్టిగా పెట్టాడు పర్సంటేజ్. సో జనరల్గా మనకి 65, 70 ఉన్నప్పుడే చాలామందికి ఎలిజిబిలిటీ ఉండదు. బట్ యా అంత పర్సంటేజ్ పెట్టాడంటే ప్యాకేజ్ కూడా మంచిగా ఉంటుంది అనుకుంటాం, వర్క్ కూడా బాగానే ఉంటుంది. సో చూడండి, 85% ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎనీ అడిషనల్ సర్టిఫికేషన్ వుడ్ బి ఏ ప్లస్. ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ, ఎక్సలెంట్ ఓవరాల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు ఇంటరాక్ట్ విత్ ఇంటర్నేషనల్ క్లయింట్స్. ఓకే. ఈ లింక్ కూడా మనం అప్డేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వాట్నాట్ ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్. ఇది 2024 బ్యాచ్కి. పర్సూయింగ్ ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ అదర్ రిలేటెడ్ మేజర్ గ్రాడ్యుయేషన్ 2025. సో 2025లో పాస్అవుట్ అయ్యే వాళ్ళకి అప్లై చేయండి. 24 వాళ్ళు కూడా ట్రై చేయండి ఇంటర్న్షిప్ కాబట్టి. సో బీఎస్సీ వాళ్ళు, బీసీఏ వాళ్ళు, లేదంటే బీటెక్లో సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. ఓకే. ప్రాబ్లమ్ సాల్వ్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకర్, విల్లింగ్ టు టేక్ రిస్క్స్ అండ్ బిల్డ్ ప్రొడక్ట్ అండ్ సిస్టమ్స్ ఫర్ 1 million+ యూజర్స్. ఓకే. లేదా ఒక ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు ఉన్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకుంటున్నా, బిల్డ్ ప్రొడక్ట్స్ అన్నారు కాబట్టి. ఎబిలిటీ టు పికప్ ఆన్ న్యూ టెక్నాలజీస్ క్విక్లీ, కాంపిటేటివ్ పే, 1-1 మెంటర్షిప్, వర్క్ ఫ్రమ్ హోమ్ సపోర్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు మళ్ళీ. సో చూడండి, ఇంటర్న్షిప్కి అయితే ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. చాలామంది మనకు అన్న ఇంటర్న్షిప్స్ ఉంటాయి పెట్టడని అడుగుతున్నారు. ఎందుకంటే కొంతమంది కాలేజెస్లో మ్యాండేటరీ చేస్తున్నారు అనమాట, మీరు ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది. మీ జూనియర్స్ ఎవరైతే మీ సర్కిల్లో ఉంటారో, మీ బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఇంటర్న్షిప్ అనేది వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ విధంగా చూసుకొని అప్లై చేయండి. అలానే అప్లై చేయడం అయితే మర్చిపోవద్దు, ప్రతి జాబ్కి అప్లై చేయండి. ఎందుకు అంటే మనం ఎప్పుడో మేలో పెట్టిన ఇస్రో సైంటిస్ట్ ఓపెనింగ్కి నిన్న ఎగ్జామ్ మెయిల్ వచ్చింది. January 7th చెన్నైలో ఇస్రో ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. దానికి కూడా నేను ఇస్రో సైంటిస్ట్ జాబ్ క్రాక్ చేసిన అతనితో మాట్లాడాను. ఆయన కొంచెం గైడెన్స్ షేర్ చేస్తామని చెప్పారు. సో అది కూడా నేను ప్లాన్ చేస్తాను ఎలా ఇవ్వాలని చెప్పేసి. ఓకే. ఆయనతో మళ్ళీ మాట్లాడి ప్లాన్ చేస్తాను. సో మేలో అప్లై చేసిన దానికి ఇప్పుడు ఎగ్జామ్ వచ్చింది అంటే ఏ ఆపర్చునిటీ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది, ఏ విధంగా మన లైఫ్ టర్న్ చేస్తుంది అని మనకు తెలియదు. మనం స్పెండ్ చేసిన ఒక 5 to 10 minutes రెజ్యూమే చేంజ్ చేసుకుని జాబ్కి తగ్గట్టు అప్లై చేయడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. అలానే మన వాళ్ళు జాబ్ పడినప్పుడు అప్లై చేయరు. ఎవరికైనా మెయిల్ వచ్చింది, ఎగ్జామ్ మెయిల్ వచ్చింది, ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది అని మనం పేజ్లో పోస్ట్ చేసినప్పుడు అప్లై లింక్ ఎక్కడని అడుగుతారు. నాకు అది అర్థం కాదు. చూసినప్పుడు కూడా కొంచెం కోపం వస్తుంది. అరే అప్లై చేసుకోండి అని చెప్పినప్పుడు ఆవిడ అప్లై చేయడు. అప్లై లింక్ అదే మెయిల్ వచ్చిందని చెప్పినప్పుడు అప్లై లింక్ అడుగుతారంటే అప్లై లింక్ అడిగితే మనం ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? అదొక 10 రోజుల క్రితమో, 15 రోజుల క్రితమో, నెల రోజుల క్రితమో మనకి పెడతాడు. అది పెట్టిన వెంటనే మనకి మెయిల్స్ అవ్వడు. కొన్ని కంపెనీస్ అలా ఇస్తారు. నేను IBM పెట్టిన వెంటనే రిటన్ టెస్ట్ మెయిల్ ఇచ్చారు చాలామందికి.
ఐబీఎం వితిన్ 10 minutesలో ఇచ్చాడు. అలాంటి వాటికైతే మళ్ళీ మనం చెప్పగలం దీనికి ఇదిగోండి ఐబీఎంకి ఇలా వస్తుంది, లింక్ యాక్టివ్లో ఉంది అని చెప్పి మరొకసారి రీపోస్ట్ చేయగలం. ఎప్పుడో నెల క్రితం 2 నెలల క్రితం పెట్టిన దాని లింక్స్ ఎక్స్పైర్ అయిపోయి మనం తిరిగి తేలం. అందుకే నేను చెప్తున్నా ఈ జాబ్ ఓపెనింగ్స్ కూడా ఇందులో కొన్ని కంపెనీస్ మీకు వెంటనే మెయిల్కి రెస్పాండ్ అయ్యి వెంటనే మీకు ఎగ్జామ్ మెయిల్ పెట్టచ్చు. కొన్ని కంపెనీస్ 10 రోజులు పట్టచ్చు, కొన్ని కంపెనీస్ 4 రోజులు పట్టచ్చు. కానీ 4 రోజులు మనం దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా, ప్యారల్గా మనం వేరే ట్రై చేస్తూ ఉంటాం కదా, మనకి దీనివల్ల లాస్ అయ్యేది ఏం లేదు కదా. సో అప్లై చేయడం అనేది నా సజెస్టబుల్. యాజ్ ఎ బ్రదర్గా నేను సజెస్ట్ చేస్తున్నాను, ప్రతి జాబ్ అప్లై చేయండి. మీరు ఒక జాబ్ అని తెచ్చుకొని మీ వల్ల వచ్చిందన్న మెసేజ్ అని మాకు పెడితే దానికి మేము చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. దానికోసమే ఇదంతా మనం ట్రై చేస్తున్నాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.